ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్స్ అని కొన్ని రిలేషన్స్ వచ్చాయి. అవును. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని వచ్చింది. సిచ్యువేషన్ రిలేషన్షిప్ కి తక్కువ, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కి ఎక్కువ. నేను ఏం ఒపీనియన్ చెప్పినా చేసేవాళ్ళు వాళ్ళు చేసే విషయం చేస్తూ ఉంటారు. ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి హాని చేయకుండా మా పర్సనల్ లైఫ్ మనం ఎలా ఉంటే ఏముందమ్మా? మీకు ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు. నా కూతురికి నేను ఏం చెప్తాను అని మీరు అడుగుతారా? బట్ నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను, అమ్మా ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకో. మీకు ఉన్న ఒకే ఒక డ్యూటీ అనేది చదువు. లవ్ చేయడానికి జీవితాంతం ఉంది కదా. సో ఐ టోల్డ్ హర్, రూల్ నెంబర్ 1 ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. రూల్ నెంబర్ 2 ఏడవడానికి చాలా టైం ఉందిలే, హార్ట్ బ్రేక్కి ఇప్పుడు ఏం కంగారు. నాకుందా లవ్ ఫెయిల్యూర్? ఉంది. మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అయి ఉంటాయి? అయినా ఇది అంతా నేను చెప్తున్నాను కానీ ఏదో పొరపాట్లు చేసావంటే తల్లి నా దగ్గర చెప్పి చెయ్యి. చెప్తే మీరు చేయనిస్తారా? కాదు, అట్లీస్ట్ సేఫ్టీ గురించి బీ సేఫ్. కానీ నా అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? అమ్మా ఐ కెనాట్ ఫైండ్ ఎనీబడి, యూ హ్యావ్ టు ఫైండ్ మీ సమ్మన్ అనింది. ఐ సెడ్ అబ్బా తల్లి అని అనుకున్నాను, ఇప్పుడు నా స్టేటస్ మార్చుతుంది లేదు. మీ కంట్రోల్లో ఉన్నారైతే మీ పాప? నేను తన కంట్రోల్